ఉండాలి అనే అనుకుంటాం. అంతేగాని వారి కుటుంబంలో మేమేంటో ఎంటర్ అయిపోయి షర్మిల గారిని సిట్ అంటే సిట్టు, స్టాండ్ అంటే స్టాండ్ అని అనుకుంటే ఎలా అండి? అవన్నీ చెప్పడానికి కబుర్లే అంతే. అవన్నీ చెప్పడానికి ఇప్పుడు ఎవరు సార్ సొంతానని వదులుకుంటారా సార్? ఎవరన్నా బయట వాళ్ళు చెప్తే సొంతానని ఎవరైనా వదులుకుంటారా సార్ బయట వాళ్ళు చెప్తే? ఇప్పుడు కోసం ఎంత కష్టపడ్డారు సార్ ఆవిడ షర్మిల? ఆయన అనేది ఏంటంటే కష్టపడ్డారు. ఇప్పుడు ఎన్నో హామీలు ఇచ్చారు, హామీలన్నీ కూడా ఇంతవరకు కంప్లీట్ చేయలేదు. ఆవిడ ఒక కాంగ్రెస్ ప్రతిపక్షంగా ఉన్నారు, ఆంధ్రప్రదేశ్లో ఒక ప్రతిపక్ష నేతగా కూడా ఉన్నారు. అంటే ప్రాతినిధ్యం అయితే లేరు కానీ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. ఆవిడ ఎందుకు విమర్శించట్లేదు చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, లోకేష్ గారిని? కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడానికి ఎందుకు వస్తుందని అడుగుతున్నారు ఆయన. ఎవరు చెప్పారు సార్ విమర్శించట్లేదని? ఆయన మోహన్ రెడ్డి గారు అంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు ట్విట్టర్ అకౌంట్ చెక్ చేయండి. ఇప్పుడు విమర్శించట్లేదేమో. ఈ మూమెంట్ లో జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేస్తాడంటే చంద్రబాబు నాయుడు గారిని ఎలా విమర్శిస్తారు? ఆవిడ జగన్మోహన్ రెడ్డినే విమర్శిస్తారు. ఆవిడ ట్విట్టర్ అకౌంట్ ఒకసారి ఓపెన్ చేయండి, మీ దగ్గర ఫోన్ ఉంది కదా, ఓపెన్ చేయండి. ఆవిడ ట్విట్టర్ అకౌంట్ లో రోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని ఆవిడ విమర్శిస్తూ ఉంటారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా మేము అదే చెప్తా ఉన్నాం. నిన్న షర్మిల గారు మాట్లాడిన మాటలు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా కాదు, జగన్మోహన్ రెడ్డి గారి చేతిలో మోసపోయిన కుటుంబ సభ్యురాలుగా షర్మిల గారు నిన్న మాట్లాడారు. అందుకే కదా అబ్రహాం లింకన్ గారు పదవి ఇచ్చి చూడు ఎలా ఉంటుందో, నిజ స్వరూపాలు బయటపడతాయన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు పదవి లేనంత వరకు చెల్లెలతో ఎలా ఉన్నారు, పదవి వచ్చిన తర్వాత చెల్లెలతో ఎలా ఉన్నారు అనేది చివరిగా చెప్పండి, మీరేమనుకుంటున్నారు? చివరిగా చెప్పండి. మేమేమనుకుంటాం సార్, అన్న చెల్లెలు ఇద్దరు కలిసిపోవాలని అయితే అనుకుంటా ఉన్నాం. నేను మళ్ళీ అదే చెప్తా, వాళ్ళందరూ కలిసిపోవాలి. మాకు కూడా తమ ఉజ్జీ ఉండాలి పోటీలో. ప్రతిపక్ష హోదా అడుక్కునే పడితే ఏం పోటీ పడతాం సార్? మాకు కూడా సమ ఉజ్జీ ఉండాలి. చెల్లెలు కలవాలి, ఆ తర్వాత బాబాయ్ కూతురు కలవాలి, కలిసి పోటీ చేయాలి మా మీద. అంటున్నారేంటి? అవును సార్, ఇప్పుడు ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తారనేది కదా. వాళ్ళతో మేమేం పోటీ పడతాం సార్? అందరూ కలిసి ఉంటే ఒక సమఉజ్జీగా వస్తారు మా మీదకి, మేము పోటీ చేస్తాం. సో జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష హోదా అడగటం కాదు, అడుక్కుంటున్నారు అంటారు మీరు? ఎప్పుడు అదే మాట. రైట్ సార్, రైట్. మోహన్ రెడ్డి గారు కంక్లూడ్ చేయండి సార్. మీరు క్వశ్చన్లు అడుగు, కొంచెం టైం ఇవ్వాలి నాకు. ఎందుకంటే వాళ్ళు ఇద్దరు కదా, ఇద్దరు 10 నిమిషాలు మాట్లాడితే నాకు 10 నిమిషాలు కూడా రాకుండా మధ్యలో మీరు వచ్చి వాళ్ళు అందరికీ సమానంగానే ఇచ్చారు సార్. కంక్లూడ్ చేయండి. మా సోదరుడు వంశీ గారు చెప్పినారు హృదయపూర్వకంగా థ్యాంక్స్. ఎందుకు అన్న చెల్లెలు కలుస్తున్నారని. అందుకు మా చంద్రబాబు నాయుడు గారు ఫిట్టింగ్ పెట్టి ఈయన ఏదో ఆ మాట అంటున్నారంటే ఈయనకు ధన్యవాదాలు. రెండోది, ఏరు దాటినాక తెప్ప తెగలేయడము అన్నట్టు. ఏరు దాటినాక తెప్ప తెగలేయడము అంటే చంద్రబాబు నాయుడు గారి చరిత్ర చూసుకుంటే అప్పుడు వంశీ గారికి తెలుస్తుంది. ఎన్టీ రామారావు గారిని దించేటప్పుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారిని పిలిచి నీకు ఉప ముఖ్యమంత్రి ఇస్తానని చెప్పి మళ్ళా ముఖ్యమంత్రి అయ్యే టయానికి ఆయన బయటకు దొబ్బినారు చూడు, అది ఏరు దాటినాక తెప్పదేయలేడం అంటే. బాలకృష్ణను పిలుచుకొని ఆయన దూరం పెట్టారు చూడు, అది తెప్పదేయలేడం అంటే. ఈయన హరికృష్ణ గారిని ఎమ్మెల్యే కాకముందు మంత్రి పదవి ఇచ్చి ఎమ్మెల్యే అయినాక మంత్రి పదవి లేకుండా దొబ్బినారు చూడు, అది ఏరు దాటినా తెప్పదేయలేడం అంటే. జూనియర్ ఎన్టీఆర్ గారిని, హరికృష్ణ గారిని ఆయన ప్రమాణ స్వీకారాన్ని పెట్టి కింద కూర్చోబెట్టారు చూడు, అది అవమానపరచడం అంటే. ఎట్లా మేము మమ్మల్ని కూర్చోట ఏది దాటాక తప్పదగలేడం అనేది. మేము ఆయనకు మంత్రి పదవులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇచ్చుకుంటా పోతే ఒకే ఇంట్లో చాలా మంది ఇస్తారు. ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళ చిన్న కొడుకు అవినాష్ రెడ్డి గారు ఉన్నారు, సొంత మేనమామ రవీందర్ రెడ్డి గారు అక్కడ కాంగ్రెస్ పార్టీ నుండి కంటిన్యూ అవుతున్నారు. ఇలాంటి వాళ్ళను తీసేసి మళ్ళీ మధ్యలో ఇలా తెచ్చి పెట్టుకుంటే లేకపోతే ఇంకా కుటుంబ పరిపాలన లాగా ఉంటుంది. ఇక్కడ మ్యాజిక్ ఉంది, మీరు అర్థం చేసుకోవట్లేదు. మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఎవరైతే మిగతా వాళ్ళ కంటే కూడా షర్మిల గారు తక్కువ అయిపోయారా? వాళ్ళు చిన్నాన్న కొడుకులు, వాళ్ళు కానీ సొంత ప్లేట్ కదా ఆయన. మళ్ళీ మీరు కట్ చేస్తే టైం అయిపోతుంది. టైం అయిపోతుంది ఇప్పుడే, కాబట్టి నాకు కొద్దిసేపు ఇవ్వాలా. ఇప్పుడు మేము పవన్ కళ్యాణ్ గారి లాగా అన్నకు పదవి, తమ్మునికి పదవి, మళ్ళీ ఒక మినిస్టర్, మళ్ళీ ఇంకోటి ఇస్తామని చెప్పి అన్ని చెప్పుకొని మాకు వేసుకొని మాకు కావాల్సిన వాళ్ళకి ఇచ్చుకొని, మా కులానికి ఇచ్చుకొని, మా కుటుంబానికి ఇచ్చుకొని మేమే కావాలనుకోలే. ప్రజలకు ఇవ్వాలా, కార్యకర్తలకు కుటుంబానికన్నా ప్రజలకు మేలు చేయాలా. ప్రజలను మనం నమ్ముకొని ఓటేసిన ప్రజలకు మేలు చేయాలనే ఉద్దేశంలో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని చేస్తే కార్యకర్తలకు, కుటుంబానికి రెండింటికి వ్యతిరేకమైనాడు. వాస్తవమే కాదనిలే. వీళ్ళ మాత్రం కార్యకర్తలకు గ్రామాల్లో పెట్టి బెల్ట్ షాపులు పెట్టి దాంట్లో ఏమో ఇప్పుడు ఆన్లైన్ లో ఇచ్చినట్టు పెద్దగా చెప్తున్నారు. బెల్ట్ షాపులకు ఆన్లైన్ ఇస్తున్నారా, బ్రాంచ్ షాపుల ఆన్లైన్ పేమెంట్ చేస్తున్నారా? ఆ రోజు ఒక మద్యం తాగేవాడు, కూలీ పోయి వచ్చేవాడు సాయంత్రం
బాటలు తీసుకొని ఇచ్చినటువంటి 150 ఆడిచ్చి తీసుకునేది అట్లా జరుగుతుందా? వాడు ఆన్లైన్ పెట్టుకొని ఆన్లైన్ లో ఆన్ చేసుకుంటా పోతాడా? కాబట్టి వీళ్ళకి ఇష్టం వచ్చినట్టు ఇలా విమర్శలు చేసుకున్నారు, విమర్శలు చేసి బాగుపడినారు, విమర్శలు చేసి బాగుపడినారు కాబట్టి అధికారంలోకి వచ్చినారు. అధికారంలోకి వచ్చిన తర్వాత పని చేయండి అంటే ఎమ్మెల్యేలు అమ్మాయిలను తీసుకుపోయి రేపులు చేసి కడుపులు చేసి వాళ్ళని బెదిరించి మళ్ళీ వాళ్ళని బ్లాక్ మెయిల్ చేసి కనీసం మైకులు పెట్టి అయ్యా పవన్ కళ్యాణ్ గారు తమరు అధికారంలోకి వచ్చినప్పుడు కళ్ళు కనిపిస్తే కళ్ళు బీకెచ్చాం, కాళ్ళు బీకెచ్చాం, చేతులు బీకెచ్చాం, అమ్మాయిలు జోలికి వస్తాయని చెప్పినటువంటి మీరు మీ ఎమ్మెల్యే ఈ ఘనకార్యం చేసినాడే మైకులు పెట్టి మనకు చర్రని వెళ్ళిపోతాడు. వీళ్ళు కూడా అమ్మాయిల గురించి, మహిళల గురించి, మహిళల ప్రాధాన్యత గురించి వీళ్ళు మాట్లాడితే దయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉంటుంది సార్. దాన్ని గుర్తు పెట్టుకోవాలా. ప్రతి ఎమ్మెల్యే క్యాండిడేట్ ప్రతి నియోజకవర్గంలో ఉన్నటువంటి నియోజకవర్గానికి సంబంధించిన ఇన్ఛార్జీలు కూడా అమ్మాయిలు టాపిక్ మీద కంక్లూడ్ చేయండి మోహన్ రెడ్డి గారు. మోహన్ రెడ్డి గారు టాపిక్ మీద కంక్లూడ్ చేయండి. కాకుండా ఊరికే ఎవరో ఒకడో ఇద్దరు కళ్ళకి కనిపెడితే వాళ్ళని సస్పెండ్, వాళ్ళ రిమోట్ ఏమవుతుంది? సస్పెండ్ చేసేది మోహన్ రెడ్డి గారు టాపిక్ మీద కంక్లూడ్ సమయం అయిపోయింది. ఇప్పుడు చేస్తారు, తర్వాత అయిపోతుంది. ఏం చేస్తున్నారు వీళ్ళు? రాష్ట్రంలో అల్ల కొల్లోలం చేస్తున్నారు వీళ్ళు. రాష్ట్రంలో మాకు అసలు చిన్న పిల్లల నుండి వృద్ధుల వరకు మద్యం దాపించే కార్యక్రమం చెప్పండి. రాష్ట్రాన్ని ఒక పద్ధతిగా నడచకుండా ఇష్టం వచ్చినట్టు వాడి భ్రష్టు పట్టించున్నారు. వీళ్ళు కూడా నీతిని చెప్తే ఎట్లా సార్? జగన్మోహన్ రెడ్డి గారు బ్రహ్మాండమైనటువంటి పరిపాలన చేసినాడు కాబట్టి ఇవన్నీ ఓకే. మీరు చెప్పినవన్నీ షర్మిల గారికి ఎందుకు కనబడతలేదు? మీరు చెప్పినవన్నీ మోహన్ రెడ్డి గారు మీరు చెప్పినవన్నీ షర్మిల గారికి కనబడతలేదు అంటారా? మీరు చెప్పినవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు షర్మిలమ్మ చెల్లెలు ఆడ మనిషి మహిళ కాబట్టి పదే మాట్లాడకూడదు. ఆయన ఏదో అంటున్నారు 50 సంవత్సరాలు అధికారంలో లేరు జగన్మోహన్ రెడ్డి గారి చరిత్ర అంతా చెప్పడానికి. ఎలక్షన్ అప్పుడు చెప్పాల్సిందంతా చెప్తుంది. అంతకు మించి ఏమీ చెప్పలేదు. ఆడ మనిషి కాబట్టి, మహిళ కాబట్టి, చెల్లెలు కాబట్టి వాళ్ళ మాత్రం మనం మాట్లాడి అధికార దుర్వినియోగం కోసము మనం మాట్లాడాలనే ఉద్దేశం లేదు కాబట్టి షర్మిలమ్మ గారిని మాట్లాడంలే. వీళ్ళకి చాలా ప్రేమ ఉంది. ఎందుకంటే వీళ్ళ ప్రతిపక్షం వల్ల వీళ్ళ ఏమి అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళని తిట్లా, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వీళ్ళని తిట్లా, ప్రతిపక్షంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టారు. కాబట్టి వీళ్ళకి ఆనంటే నెత్తలు పెట్టుకుంటారు. ఎందుకంటే వీళ్ళు మాట్లాడితే జనాలు పట్టించుకోరు. కనీసం షర్మిలమ్మ మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి గారు చెల్లెలు కదా, రాజశేఖర రెడ్డి గారు బిడ్డ కదా, చూద్దామని జనం చూస్తారు కాబట్టి ఏమన్నా ఎంకరేజ్ చేసుకుంటే వీళ్ళు తిరుగుతున్నారు. ఒక్కటి చెప్పండి, మీకు ఇంకొక క్వశ్చన్ అయితే అడగాలి. 2024లో షర్మిల గారి దెబ్బ ఏమన్నా మీ పార్టీకి తగిలిందా, తగలేదా? మోహన్ రెడ్డి గారు 2024 ఎన్నికల ముందు షర్మిల గారి దెబ్బ మీకు తగిలిందా, మీ పార్టీకి తగిలిందా లేదా? ఎక్కడి నుంచైనా మీరు మారరా? షర్మిల గారికి జరగాల్సిన న్యాయం చేస్తారా, చేయరా? ఏమంటారు? చివరిగా చెప్పండి. అయ్యా లక్ష్మీనాథ్ గారు చెప్పండి. చేయాల్సిందంతా చేసింది. 2024 షర్మిలమ్మ ఏమేమి చేయాల్సిందో అదంతా చేసింది. ఏమేమి నమ్మాలో జనం నమ్మాల్సిన కాడికి నమ్మినారు. ఇక మీదట షర్మిలమ్మ గారు గాని, పవన్ కళ్యాణ్ గారు గాని, చంద్రబాబు నాయుడు గారు అంటే ఆల్రెడీ ఆయన నమ్మంది అయిపోయింది. ఆయన గత పక్కన పెట్టు. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు కానీ, షర్మిలమ్మ గారు కానీ వీళ్ళు మాట్లాడితే జనం నమ్మే పరిస్థితులు ఇప్పుడు లేరు, అప్పుడున్నారు. ఎందుకంటే కొత్తగా వచ్చే రాజకీయ నాయకులు కదా. ఈ కొత్త రాజకీయ నాయకులు మాట్లాడేది ఎంతో కొంత నేతి బీరకాయలో నెయ్యి ఎంత